వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, అంత వ్యతిరేకతలో కూడా అవినాష్ రెడ్డి ఎలా గెలిచాడు కడప ఎంపీగా. అంత వ్యతిరేకత అంటే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత, వైఎస్ఆర్సీపీ మీద ఉన్న వ్యతిరేకత, ఒక వన్ సైడ్ క్లియర్ కట్ ఎడ్జ్ అనుకోవాలి కూటమికి. మనం చూసినట్లయితే గెలుపు ఒక ఎత్తు అయితే, 164 సీట్లతో కూటమి గెలుపు ఒక ఎత్తు అయితే, వాళ్ళు సాధించిన మెజారిటీలు ఆల్మోస్ట్ 90% సీట్లలో భారీ మెజారిటీలు, ఒక 50,000 కంటే పైన, 40,000 కంటే పైన, అట్లా భారీ మెజారిటీని కూటమి అభ్యర్థులు సాధించడం జరిగింది. అంటే ఏ స్థాయిలో జన సునామీ ఓట్ల రూపంలో వచ్చింది, ఏ స్థాయిలో జనంలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత కనిపించింది అనేది ఆ మెజారిటీని చూసి మనం అంచనా వేయచ్చు. అంతటి వ్యతిరేకత. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి సాధించింది మామూలు విక్టరీ కాదు. 151 సీట్లతో ఆ రోజు టీడీపీ కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. అదే ఒక ట్రెమెండియస్ విక్టరీ అనుకుంటే ఇది ఇక నభూతో భవిష్యత్తు అనుకోవాలి. ఇప్పుడు కూటమికి వచ్చింది. అలాంటి ఒక వ్యతిరేకత ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానాల్లో కనిపించింది. అలాంటిది కడప లాంటి చోట, కడప సీటును కూడా ఈరోజు టీడీపీ కైవసం చేసుకున్న పరిస్థితుల్లో, కడప ఎమ్మెల్యే సీటును భాషాన్ని ఓడించి మరి, ఉప ముఖ్యమంత్రి భాషాన్ని ఓడించి మరి, అలాంటిది ఈరోజు చూసినట్లయితే అవినాష్ కడప ఎంపీగా ఎలా గెలవగలిగారు అనేది చాలామందికి వస్తున్న సందేహం. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా కొంతలో కొంత ఊరటనిచ్చే అంశం ఏంటంటే ఇదే, అవినాష్ రెడ్డి గెలిపోయిన అనుకోవాలి. ఎందుకంటే కడపలో షర్మిల చేసిన ప్రచారం కానీ, అటు షర్మిల సునీత తనని హ్యూమిలేట్ చేసిన విధానం కానీ జగన్మోహన్ రెడ్డి లైఫ్లో మర్చిపోలేరు. అలాంటి జగన్మోహన్ రెడ్డికి కొంతలో కొంత ఏదైనా ఒక పరువు నిలబెట్టిన అంశం ఏదైనా ఉందంటే అది అవినాష్ రెడ్డి గెలవడమే. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అసలు అవినాష్ రెడ్డి ఎలా గెలిచారనే దానికి సంబంధించి టీడీపీ క్యాడర్లో అనేక అనుమానాలు ఉన్నాయి. టీడీపీ నేతలు కూడా ఈ అంశం మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టి స్టడీ చేస్తున్న ప్రయత్నం అయితే జరుగుతోంది. ఎందుకంటే 2019 ఎన్నికల కంటే ముందుగా ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతున్న సమయంలో వివేకానంద రెడ్డి హత్యకు గురి కావడం జరిగింది. అయితే ఆ రోజున వివేకానంద హత్యకు అప్పటి ప్రభుత్వం, అప్పటి సీఎం చంద్రబాబే కారణం అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఆ అంశాన్ని వాడుకోవద్దని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి అదే వాడుకున్నారు. ఆయన సొంత మీడియాలో నారాసుర రక్త చరిత్ర పేరుతో చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి మరీ ప్రచారం చేసిన సందర్భం అయితే ఉంది. బట్ అప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ అంతా డిఫెన్స్లో పడిపోయింది ఈ ఒక్క ఇష్యూతోనే, అధికారుల మార్పు మిగతా అంశాలతో. బట్ ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీ ఒక సెంటిమెంట్ డ్రా చేసే ప్రయత్నం కానీ, జగన్మోహన్ రెడ్డి స్వయంగా సిబిఐ ఎంక్వైరీ కోరిన తీరు కానీ, జగన్మోహన్ రెడ్డి ఇక 151 సీట్లతో అవినాష్ రెడ్డి గెలిచారు. కడప మొత్తం స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ ఆ రోజున. ఇక అప్పుడు దాకా సునీత, షర్మిల లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నారు. అయితే తాను సీఎం అయ్యాక అంతకుముందు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏ నోటితో అయితే జగన్మోహన్ రెడ్డి తనకు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారో తన బాబాయ్ మర్డర్ కేసు విషయంలో, అదే జగన్మోహన్ రెడ్డి ఆ కన్సర్న్ వెనక్కి తీసుకోవడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అని. ఇక ఒక్కొక్కటిగా బయటికి వస్తున్న అనేక సంచలన వాస్తవాలు సునీత లాంటి వాళ్ళ కళ్ళు కూడా తెరిపించాయి. అందుకే ఆమె తన అన్న నుంచి డిఫర్ అయ్యారు. తనే ఎక్కే గడప దిగే గడప అని తేడా లేకుండా అందరినీ కూడా అన్ని కోర్టులని టచ్ చేసే ప్రయత్నం చేశారు, హైకోర్టు నుంచి సుప్రీం దాకా. ఈ కేసుని తెలంగాణకు మార్పించుకోవడంలో కూడా ఆమె కీ రోల్ ప్లే చేశారు. చాలామంది జడ్జీలని, ఐఏఎస్, ఐపీఎస్ని కలిసి తన పోరాటానికి మద్దతు కోరే ప్రయత్నం చేశారు. ఒక లేడీ హీరోగా నిలిచిపోయారు ఈ పోరాటంలో. తన తండ్రి హత్య ఎలా జరిగింది, దాని వెనక ఎవరున్నారు అనేది తేల్చే క్రమంలో సునీత చేసిన పోరాటం మాత్రం నిజంగానే నభూతో భవిష్యత్తనే అనుకోవాలి. ఒక దశలో ఆమె పోరాట ప్రతిఫలంగానే అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారనే వార్తలు కానీ, బట్ సిబిఐ అధికారులను బెదిరించే విధంగా కర్నూలులో ఒక హైడ్రామా ఆయన నడిపించిన తీరు మనకు తెలిసిందే. భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఆల్రెడీ వాళ్ళ తండ్రి అరెస్ట్ కూడా కావడం జరిగింది. ఇక ఎప్పుడైతే ఈ కేసును టీడీపీ కూడా పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది, ఒక్కొక్కరు దస్తగిరి మొదలుకొని శివశంకర్ వరకు అనేక మంది బయటకు వచ్చి అప్రూవల్గా మారుతున్న తీరు, అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ను, భాస్కర్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ను వాళ్ళు బయటికి చెప్తున్న తీరు, ఇక ఒక్కొక్కటిగా సునీత డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డిని ముందుగా నమ్ముతూ వచ్చిన సునీత లాంటి వాళ్ళే నా తండ్రిని హత్య చేసింది అవినాష్ రెడ్డి అయితే చేయించింది జగను, భారతిరెడ్డి అని మీడియా ముందు వాపోయిన పరిస్థితి ఉంది. ఆధారాలతో సహా ఆమె ఎక్స్పోజ్ చేసింది మొత్తం వివేకానంద రెడ్డి మర్డర్ కేసు మొత్తం టోటల్ ఎపిసోడ్ మొత్తాన్ని కూడా. అలా సునీత చేసిన పోరాటం కావచ్చు, ఆమెకు మద్దతుగా షర్మిల కానీ విజయమ్మ కానీ నిలిచిన విధానం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పూర్తిగా డిఫెన్స్లో పడేసింది. ఇక ఎప్పుడైతే షర్మిల పీసీసీ చీఫ్ హోదాలో ఇక్కడికి ఎంట్రీ ఇచ్చి ఏపీకి అదే అంశాన్ని కడప ఎంపీగా నిలబడారు. అంతేకాదు కడపలో మిగతా అంశాలు పక్కకి వెళ్ళిపోయాయి. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశమే తెర మీదకి వచ్చింది. ఆమె తరపున సునీత కూడా ప్రచారం చేసింది, అదే కీ రోల్ ప్లే చేసింది ఆ అంశమే.
అందరూ అనుకున్నది ఏంటంటే ఈ వేవ్లో ఆ వివేకానంద రెడ్డి మీద ఉన్న ఒక సానుభూతి కానీ, సునీత మీద ఉన్న ఒక సింపతి కానీ, షర్మిల మీద ఉన్న ఒక ఎక్స్పోజర్ కానీ ఈజీగా కడప సీటుని షర్మిల కైవసం చేసుకుంటుంది అనుకున్నారు. బట్ ఇంత నెగిటివ్ పీరియడ్లో కూడా జగన్మోహన్ రెడ్డి అవినాష్ వైపే మొగ్గు చూపారు అనేకంటే అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ప్రెజర్ ఇచ్చారు, బ్లాక్మెయిల్ చేశారని కొన్ని అంచనాలు కూడా ఉన్నాయి. అవి ఎంతవరకు వాస్తవం ఉందో ఇంకా బయటికి రావాల్సి ఉంది. బట్ అవినాష్ రెడ్డి తప్ప అక్కడ ఆప్షన్ లేకుండా చేసుకోవడంలో కూడా వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఆ ఫ్యామిలీ భాస్కర్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డికే ఎంపీ టికెట్ దక్కింది. అవినాష్ రెడ్డి ఇక అటువైపు నుంచి చూస్తే అప్పటిదాకా జమ్ములమడుగు ఇన్ఛార్జిగా భూపేష్ రెడ్డి ఉన్నారు, ఆదినారెడ్డి బ్రదర్ కొడుకు. అయితే కూటమిలో భాగంగా జమ్ములమడుగు టికెట్ బీజేపీ కోటాలో ఆదినారెడ్డి కేటాయించాల్సిన పరిస్థితి చంద్రబాబుకు ఎదురైంది. ఈ క్రమంలోనే రాజకీయాల్లో కొత్త ఫ్రెషర్ అయిన భూపేష్ని తీసుకెళ్లి, అప్పటిదాకా జమ్ములమడుగు ఇన్ఛార్జిగా పనిచేసిన భూపేష్ని తీసుకెళ్లి కడప ఎంపీగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. సో లోకల్గా ఉన్న పాలిటిక్స్లో తాను ఫిట్ అవుతాను అనుకొని భూపేష్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు కూడా. ఇటు కడప నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల బరిలో దిగారు, వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి బరిలో దిగారు, అటు భూపేష్ బరిలో దిగడం జరిగింది. అయితే ఈ రెండు, అటు అవినాష్ కానీ ఇటు షర్మిల మధ్య ఓట్ల చీలిక తమకు ఉపయోగపడుతుందని కూడా ఈరోజు కూటమి అభ్యర్థులు లెక్కలు కట్టారు. భూపేష్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా అదే ఆశతో ఉన్నారు లాస్ట్ మినిట్ వరకు కూడా. అయితే షర్మిల కూడా అదే స్థాయిలో చాలా విగ్రస్గా, చాలా అగ్రెసివ్గా కూడా ప్రచారం చేశారు. అటు టీడీపీ ఇటు వైసీపీ మధ్య ఓట్ల చీలిక తనకి ప్లస్ అవుతుందని ఆమె లెక్కలు కట్టుకున్నారు. ఎలాగైనా సరే తాను 10,000తోనైనా గెలిచి బయటపడతానని కూడా షర్మిల చేయించుకున్న సర్వేలు కానీ, ఆమె చేసుకున్న ఒక అనాలిసిస్ కానీ చాలాసార్లు బయటికి కూడా వచ్చింది. బ్రదర్ అనిల్ లాంటి వాళ్ళు కూడా ప్రచారం చేశారు, అదే ధీమాతో ఉన్నారు. సునీత ప్రచారం కూడా తమకు ఎడ్జి తీసుకొస్తుందని నమ్మారు. అవినాష్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత, ఆయన అనేక సార్లు సిబిఐ గడప తొక్కిన తీరు కూడా తనకు మైనస్ అవుతుంది, ఒక డిజాస్టర్ అవుతుంది కడప ఏదైతే ఎన్నిక అనేది అందరూ లెక్కగట్టిన అంశం. ఈవెన్ ఈ అంచనాలే అటు టీడీపీలో, మీకు బీజేపీ కూటమిలో కూడా ఉన్నాయి, జనసేనలో. ఇలాంటి సిచ్యువేషన్లో అవినాష్ ఈ రోజున లాస్ట్ మినిట్ వరకు కూడా దోబూచులాట ఆడింది. విజయం అనేది ఒక రౌండ్లో షర్మిల గారు, అదేవిధంగా మరోవైపు చూస్తే భూపేష్ రెడ్డి లాంటి వాళ్ళు 2 రౌండ్లో, లాస్ట్ మినిట్ వరకు 4-5 రౌండ్లో భూపేష్ లీడింగ్లో ఉన్నారు. అట్లా విజయం దోబూచులాట ఆడుతూ చావు తప్పి కన్నులొట్టపోయిన విధంగా చివరికి అవినాష్ రెడ్డి బయటపడడం జరిగింది. అయితే ఇక్కడే చాలామందికి అనుమానం ఏంటంటే, ఇంత వ్యతిరేకతలో అవినాష్ రెడ్డి గెలుపుకు కారణం ఏంటంటే అందరూ చెప్పే మాట ఓట్ల చీలికే. మెయిన్ షర్మిల కూడా అవినాష్ రెడ్డి ఓట్లు షర్మిలకు షేర్ కావడం వల్లే భూపేష్ రెడ్డి కూటమి అభ్యర్థి ఓటమి పాలయ్యారనేది ఒక చర్చ అయితే, బట్ షర్మిల వైపు నుంచి అటు భూపేష్ రెడ్డి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చుకోవడం వల్లే తాను ఓటమి పాలయ్యాను అనేది ఒకటి. ఎందుకంటే ట్రయాంగిల్ ఫైట్కి అక్కడ వేదిక అయింది, అక్కడ కడప సీటు అనేది. అదే అటు కూటమి అభ్యర్థుల దగ్గరికి వెళ్ళి షర్మిల అనే అభ్యర్థిని పెట్టకుండా ఉండండి ముందుగానే రిక్వెస్ట్ చేసి ఉంటే ఈజీగా షర్మిల గెలుపు సునాయాసం అయి ఉండేది. అదే కూటమి కూడా షర్మిలాని ముందుగానే కన్విన్స్ చేసి ఉంటే ఆమెను వేరే చోట పోటీ చేయమని భూపేష్ రెడ్డి గెలుపు కూడా ఈజీ అయి ఉండేది. ఎప్పుడైతే ఈ ముగ్గురు పోటాపోటీగా నిలబడి ఒక టఫ్ సీట్లో, ఒక టఫ్ ఫైట్ ఉన్న సిచ్యువేషన్లో పోటాపోటీగా నిలబడి ఒక ట్రయాంగిల్ ఫైట్కి వేదిక అయ్యారు, ఈజీగా గెలుపు అవినాష్ వైపు మొగ్గింది. అయితే ఇక్కడ ఇంకో చర్చ ఏంటంటే, చాలామంది చెప్తుంది కడప సీటే వైసీపీ ఖాతాలో పడినప్పుడు, జమ్ములమడుగు సీటే కూటమి ఖాతాలో పడినప్పుడు ఈరోజు ఎలా అవినాష్ రెడ్డి గెలుస్తారు అనేది చాలామందికి వస్తున్న అనుమానం. అయితే క్రాస్ ఓటింగ్ జరిగిందనేది అయితే ఇంకొక చర్చ అయితే, బట్ అట్ ద సేమ్ టైం పులివెందులు లాంటి చోట్ల కొన్ని బూతుల్ని వైఎస్ఆర్సీపీ బ్యానేజ్ చేసింది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి, అవినాష్ రెడ్డి వైపు నుంచి అదే జరుగుతూ వస్తుంది అక్కడ. సో ఈసారి కూడా అదే జరిగింది. అందుకనే చాలా చోట్ల, ఎందుకంటే కడపలో మెజారిటీ సీట్ని, కడప ఎంపీ పరిధిలో ఉన్న మెజారిటీ సీట్లని హోల్డ్ చేయడంలో, వాటిని తన చేతిలో పెట్టుకోవడంలో అవినాష్ రెడ్డి ఆ స్థాయిలో సక్సెస్ అయ్యారు. అందుకే ఈసారి కూడా మెజారిటీ చాలా చోట్ల ఆయన అలా బూత్ క్యాప్చరింగ్ చేయగలిగారు తన అనుచరులతో. అందుకే ఆ స్థాయిలో విజయం సాధ్యమైంది అనేది ఆయన ప్రత్యర్థులు చెప్తున్నమాట. బట్ కారణాలు ఏవైనప్పటికీ ఒక్క అవినాష్ రెడ్డి గెలుపు అటు భూపేష్ రెడ్డిని డిఫెన్స్లో పడేసింది. అంత కష్టపడి జమ్ములమడుగులో పనిచేసుకున్న ఆఖరికి తన రాజకీయ భవిష్యత్తు ఏంటనేది ఇవాళ పూర్తి స్థాయిలో ఆలోచించుకోవాల్సిన సందర్భం అయితే భూపేష్ది. మరోవైపు ఎన్నో అంచనాలతో పీసీసీ హోదాలో షర్మిల ఎంట్రీ ఇస్తే ఆమెకు కూడా అవినాష్ రెడ్డి గెలుపు అనేది, తాను ఓటమి పాలైనా షర్మిల ఫీల్ అయ్యేది కాదేమో, భూపేష్ గెలిచినా కూడా పాజిటివ్గానే ఉండేదేమో కూటమి అభ్యర్థులు గెలిస్తే. కానీ తాను ఎవరి మీద అయితే వ్యతిరేకంగా పోరాటం చేస్తే స్వయంగా అలాంటి అవినాష్ రెడ్డి ఈరోజు గెలవడాన్ని అటు షర్మిల కానీ ఇటు సునీత కానీ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. లెట్స్ సీ మరి అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో టీడీపీ కూడా ఇన్వాల్వ్ కాబోతోందని చర్చ నడుస్తోంది. మరి అవినాష్ రెడ్డికి నిజంగా అలాంటి పరిస్థితి ఎదురైతే మరోసారి అక్కడ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని కూడా ఇంకో చర్చ. లెట్స్ సీ మరి ఈ పరిణామాలు మరి అవినాష్ రెడ్డి అండ్ షర్మిల అండ్ భూపేష్ రాజకీయ భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతాయనేది మనం చూడాల్సి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.